బట్ గుణశేఖర్ గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది భారీ సెట్లు, గ్రాఫిక్స్. అంతకు మించి కూడా అని చెప్తుంటారు. అంటే అది కథకి అనుకూలంగా కావాలని పెట్టేవా? లేకపోతే మీకు నచ్చి ఆ క్రియేటివిటీని అక్కడ క్రియేట్ చేయగలుగుతున్నారా? అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అండి, సెట్స్ కానీ సీజీ కానీ అవసరం లేకపోయినా నేను వాడతానని. ఎస్. అది ఒక అపవాదు కూడా ఉంది. ఇప్పుడు మీరు ప్రశంసిస్తున్నారు, అదే అపవాదుగా కూడా ఉంది. సో దానికి రావాలంటే ఒక్కడు సినిమాలో ఎవరికీ తెలియదు కదా సీజీలు చాలా ఉన్నాయని. ఒక్కడులో పెద్ద సెట్ వేసారు కదా చార్మినార్. అదే అంటున్నాను, సెట్ మాత్రమే కాదండి, చాలా సీజీ ఉంది. అంటే సీజీ అని నేను చెప్పే వరకు చాలామంది తెలియదు. అంటే నేను సీజీని అందులో ఎలా వాడడం జరిగింది, ఒక విజువల్ ఎన్హాన్స్మెంట్ వాడాను. అంటే మాయలు మంత్రాల కోసం వాడలేదు, పెద్ద పెద్ద సెట్ ఎక్స్టెన్షన్స్ కోసం వాడలేదు. సెట్ కావాలనుకుంటే భారీ సెట్ డైరెక్ట్గా అందులో వేసేసాను తప్ప అది సీజీ కాదు. బట్ అదే అంత భారీ చార్మినార్ని, అది 175 అడుగులు చార్మినార్ అప్రాక్సిమేట్గా, అందులో ఆల్మోస్ట్ 100 అడుగులను కట్ చేసి 75 అడుగులని నేల మీద వేసాం మనం. పైన మినార్ల పార్ట్ మాత్రం వేసాం, ఆ ఆర్చ్ ఉండి ఆ పార్ట్ వేసాం. ఓకే. ఈ మిగతా 100 అడుగులు ఆ మధ్యలో ఉండే స్ట్రీట్స్, ఆ గల్లీస్, పాత బస్తీ, అవన్నీ సీజీలో క్రియేట్ చేయబడ్డాయి. అంటే ఆ రోజున 2003లో మోస్ట్ కాంప్లికేటెడ్ సీజీ ఉంది అందులో. ఓకే. సో అది సీజీ అని తెలియదు, చాలా కష్టమైన సీజీ. బట్ ఆ రోజు అచీవ్ చేయగలిగాం. అది సీజీ అని ఎవరికి తెలియకుండా చేయగలిగాం. చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఒక్కడో సినిమా కోసం పెద్ద సెట్ వేసి చార్మినార్ అయినా కోటి పెట్టి అని. సో అదండి, అలా ఆ రకంగా సీజీని ఒక విజువల్ ఎన్హాన్స్మెంట్ కోసం వాడుకోవడం జరిగిందే తప్పితే సీజీలే కూడా వాడుకుందాం సినిమాలో అదొక హైలైట్గా పెడదాం అని అనుకుంటే సీజీలు తెలిసేలాగా ఏదన్నా ఇంకా బ్రహ్మాండాలు సృష్టించేలాగా కథ తీద్దును కదా. మామూలు కథలోనే దాన్ని అలా వాడడం. ఇంకా సెట్స్ విషయానికి వస్తే నేను ఎప్పుడు ఒక నేపథ్యం బ్యాక్డ్రాప్ డిఫరెంట్గా ఉండాలి అని నా కథల్లోనే చూసిన లొకేషను చూస్తే నాకు బోరు, కొద్దిగా ఏదైనా కొత్తగా చెప్దాం అనే దీంట్లోనే నేను వెళ్ళటమే అలా థింక్ చేస్తాను. సో నాకు ఆ రోజుల్లో ఒక్కడికి ఒక చార్మినార్లో పాత బస్తీలో ఉండే ఒక తెలుగు కుర్రాడు విత్ ఉర్దూ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు అతనికి. పాత బస్తీ దీంట్లో ఒక చాలా తెలుగు ఫ్యామిలీలు ఉంటాయి, చాలా ఉంటాయి. మనం అందులో చూపించిన అజయ్ క్యారెక్టర్ లాంటివి. అతన్ని తీసుకొని నేను అతను అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన విజువల్లే వాడు చార్మినార్ మీద ఆ ప్రాంతం వాడు కాబట్టి వాడు వెలకిలా పడుకొని సిగరెట్ తాగుతుంటే నెలవంక కనబడాలి అక్కడ. ఇదే ఫస్ట్ విజువల్. ఈ ఫస్ట్ విజువల్లే మహేష్కి చెప్పాను నేను. సో ఇలాంటి ఒక విజువల్తో స్టార్ట్ చేసి నా కథని డెపిక్ట్ చేయటం. అక్కడ రూఫ్ టాప్స్ మీద నుంచి చూస్తే చార్మినార్ చాలా అందంగా ఉంటుంది. చార్మినార్ని నేల మీద నుంచి చూస్తాం ఇప్పుడు మనం, ఎందుకంటే మనం కింద నుంచి వెళ్తూ ఉంటాం. సో పూర్తి చార్మినార్ కనబడుతుంటుంది మనకి. నాకు ఆ విజువల్ కనబడలేదు. అక్కడ ఉన్న డాబాల మీద నుంచి చూస్తే చార్మినార్ భలే ఉంటుంది. అంటే ఓన్లీ మినార్లు కనబడతాయి, కింద పాటు కనబడదు. ఇలా డెపిక్ట్ చేసుకున్నాను కథని. సో అందుకనే రూఫ్ టాప్స్ మీద చార్మినార్, ఈ 4 మినార్లు ఉండే సెట్ని నేల మీద వేయడం జరిగింది. ఓకే. సో ఈ డెపిక్షన్ కొత్తది. దీన్ని మన అప్పట్లో చార్మినార్ పర్మిషన్ లేదు వెళ్ళి తీయడానికి. ఇలాంటి ఒక రూఫ్ టాప్స్ బ్యాక్డ్రాప్లో చేయాలంటే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 100 ఇళ్ళ వరకు పర్మిషన్ తీసుకోవాలి, ఒక 100 ఇళ్ళ వరకు. అందుకని దాన్ని సెట్ చేయడం జరిగింది. ప్రతి హీరోకి తండ్రి ఉన్నారు కాబట్టి స్టార్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. మెగా స్టార్ అనో, సూపర్ స్టార్ అనో, రెబల్ స్టార్ అనో, ఇంకో స్టార్. బట్ ఒక్కడికి బిఫోర్ మహేష్ బాబు వేరు, ఒక్కడి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు వేరు. తర్వాత అర్జున్ సైనికుడు అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ ఆయన ఎక్కడైనా ప్రస్తావించేటప్పుడు ఒక్కడ ముందు ఒక్కడ తర్వాత అని కూడా చెప్తుంటారు. తర్వాత పోకిరి కూడా చెప్తారు. తర్వాత ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ర్యాప్ బాండింగ్? గుణశేఖర్ గారు అడిగితే డేట్స్ ఇచ్చే పొజిషన్లో ఉంటారా ఎప్పుడైనా? జస్ట్ ఫోన్ కాల్ ఇవ్వండి. నా దగ్గర కథ ఉండాలి తప్పితే మహేష్ బాబు అనబడేవాడైనా, అల్లు అర్జున్ అయినా, చిరంజీవి గారైనా, నాతో సక్సెస్లు ఫెయిల్యూర్లు రెండూ ఉన్నా నా ఎఫర్ట్లో లోపం ఉండదనేది వాళ్ళకి తెలుసు. అందువల్ల నన్ను ఈ రోజుకి నమ్ముతారు. ఆ కథల వల్ల ఏదైనా తప్పు జరుగుతుందేమో తప్పితే
తన లేజినెస్ వల్ల, తన సిన్సియారిటీ లోపించో, ప్రొఫెషనలిజం లేకుండా సరిగ్గా వర్క్ చేయక సరిగ్గా వదిలేసాడు, ఇలాంటి కారణాల వల్ల అవి ఫెయిల్ అవ్వలేదు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. సో నేను కూడా ఈ రోజుకి గట్టిగా దాన్నే నమ్ముతాను. సో అందువల్ల అందులో ఆశ్చర్యం లేదు సార్. నేను కథ అనుకోలేదు తప్పితే నాకు సిద్ధం వాళ్ళు. స్టార్ సినిమా కొంచెం బోల్తా పడింది అనుకోండి, మనం వేరే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటాం. అవును, అప్పుడు కొంచెం ఉంటుంది. అది ఉండదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడాలనుంది ఆ రోజుకి ఇండస్ట్రీ హిట్ అది. ఎస్. సో ఆ తర్వాత ఇమీడియట్గా మృగరాజు, ఆ రోజుకి అదే పెద్ద ఫ్లాపు మృగరాజు. సో అది మాత్రం నేను దాన్ని ఎలా డిఫైన్ చేయాలో మాత్రం చేయలేను నేను మృగరాజుని. ఎందుకంటే ఫస్ట్ టైం నా కథ కాకుండా చేశాను నేను. నా ఎంటైర్ కెరీర్లో అన్నీ నా కథలే. మృగరాజు మాత్రం నా కథ కాదు. బట్ అది కూడా ఒక ఆర్ట్. వేరే వాళ్ళ కథను మనం అడాప్ట్ చేసుకుని తీయగలగడం గొప్ప ఆర్ట్. ఆ లోపం అయితే నేను తెలుసుకోగలిగాను. అది పక్కన పెట్టండి. ఒక్కడు ఇంకా ఎలాంటి హిట్టో మీకే తెలుసు. అర్జున్ హిట్టే, బట్ ఒక్కడంత హిట్ కాదు. కానీ దానికి అందరూ చెప్పే రీజను ఇమ్మీడియట్గా అదే హీరోని రిపీట్ చేయటం అనేది ఎవరు చేయరు ఒకసారి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. ఒక్కడ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్లో సినిమా అనేసరికి వాళ్ళు స్కైని కూడా లిమిట్ పెట్టుకోలేదు. వాళ్ళు లిమిట్లెస్గా వాళ్ళు వెళ్ళిపోయారు. సో దీన్ని అదే హీరో అదే డైరెక్టర్ తోటి అనేసరికి రీచ్ కాలేకపోయారు. మీరు అదే మహేష్ బాబు బదులు వేరే హీరోని పెట్టుంటే ఆ సినిమా మళ్ళీ మీకు ఒక్కడంతా హిట్ అయి ఉండేది. ఓకే అనే కమెంట్లు. బట్ దానికి నేను కన్విన్స్ అవ్వట్లేదు. అది కూడా కరెక్ట్ అని మనం అనుకోలేము. బట్ కొన్నిసార్లు ఇలాంటివి మాత్రం, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కొన్నిసార్లు మాత్రం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మనం ఈ కాంబినేషన్లు వెంటనే రిపీట్ చేయటం అనేది అంత మంచిది కాదనేది మాత్రం అది నేను నేర్చుకున్న ఒక చిన్న లెసన్. అది నేనే కాదు, ఈవెన్ మహేష్ కూడా నేర్చుకున్న లెసన్ నా ద్వారా. ఎందుకంటే మా ఇద్దరికి, అంటే మహేష్ అనబడేవాడితో ఎంత ప్రమాదం అంటే, మహేష్తో పనిచేయడం మొదలెడితే ఇంకా మనకు బయటకి ఎక్కడికి పని చేయాలనిపించదు. అంత మాయలో పడేస్తాడు మనల్ని. అంత మనం అతనికి అడిక్ట్ అయిపోతాం. సో అందువల్ల నేను వరుసను 3 సినిమాలు తనతోనే చేశాను, గ్యాప్ లేకుండా. అంటే అర్జున్ తర్వాత మళ్ళీ సైనికుడు తనతోనే చేశాను. సో ఇది ఎక్కడ జరగలేదు కూడా. 3 సినిమాలు ఒకే డైరెక్టర్ ఒకే హీరో కంటిన్యూ అయింది లేదు. ఇది కూడా కరెక్ట్ కాదు. మనం మళ్ళీ మధ్యలో వేరే వెళ్ళి వస్తుంటేనే మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, మళ్ళీ ఆడియన్స్కి మనల్ని మనం కొత్తగా చూపించడానికి కూడా వీలవుతుంది. సార్ ఇప్పుడు రాజమౌళి గారితో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.